ఈ వీడియోలో స్టూడెంట్ ఇన్ఫో సైట్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనకి రిపోర్ట్స్లో చైల్డ్ వైజ్ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ మనం స్టడీయింగ్ క్లాస్ వద్ద ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టేటస్ వద్ద యాక్టివ్ అని చెప్పి ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మన పాఠశాలలో ఉన్న అన్ని క్లాసులకు సంబంధించి విద్యార్థుల పేర్లను మనం ఇక్కడ పొందవచ్చు. ఇక్కడ మనకి ఈ రిపోర్ట్స్లో అప్డేట్ చేసింది ఏంటంటే ఫాదర్ నేము మదర్ నేమ్ను కూడా ఇక్కడ మనకి యాడ్ చేయడం జరిగింది. అంటే ఇదివరకు మనకి ఫాదర్ నేము మదర్ నేము కనిపించేది కాదు. ఇప్పుడు ఈ రిపోర్ట్స్లో విద్యార్థి పేరు వస్తుంది, ఫాదర్ నేమ్ వస్తుంది, మదర్ నేమ్ వస్తుంది, క్యాస్ట్ వస్తుంది, స్టడీయింగ్ క్లాసు, సెక్షన్, ఈ విధంగా ఈ రిపోర్ట్స్ని అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆధార్ నంబర్ని మాస్క్ కూడా చేయడం జరిగింది. అంటే ఆధార్ నంబర్ అనేది పూర్తిగా కనిపించకుండా లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే ఇక్కడ మనకి ప్రజెంట్ ఈ అప్డేట్లో కనిపించే విధంగా మార్పు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించి అందరు విద్యార్థుల లిస్టును విద్యార్థి పేరు, మదర్ నేమ్, ఫాదర్ నేమ్తో సహా మనం ఎక్సెల్లో కానీ లేదంటే పీడిఎఫ్లో కానీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం పీసీ ఎలక్షన్స్తో స్టార్ట్ అయినాయి కాబట్టి పేరెంట్ కమిటీ ఎలక్షన్స్తో ఈ పేరెంట్ కమిటీ ఎలక్షన్ సంబంధించి ఓటర్ లిస్టు ఎవరైనా ఇంకా ప్రిపేర్ చేసుకోకుండా ఉంటే డైరెక్ట్గా ఈ ఫాదర్ నేమ్ మదర్ నేమ్తో సహా ఎక్సెల్లోకి ఈ రిపోర్ట్ని మనం డౌన్లోడ్ చేసుకొని దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని దీన్నే మనం డిస్ప్లే చేసేయవచ్చు ఓటర్స్ లిస్ట్ కింద. అవసరమైతే చిన్న చిన్న మార్పుల్ని మనం ఎక్సెల్లో మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఎక్సెల్ మీద క్లిక్ చేస్తే ఈ రిపోర్ట్ మొత్తానికి మనకి ఎక్సెల్లో సేవ్ అవుతుంది. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఎక్సెల్లో ఏమైనా మార్పులు చేసుకొని మనం దీన్నే ఓటర్స్ లిస్ట్ కింద దీన్ని డిస్ప్లే చేయవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు పీడిఎఫ్ సింబల్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ సింబల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ లిస్ట్ మొత్తాన్ని మనం పీడిఎఫ్లోకి ఓపెన్ చేసేసి దీన్ని మనం ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రస్తుతం పీసీ ఎలక్షన్స్ జరుగుతున్నందున మనకి ఈ ఓటర్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఈ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా హై స్కూల్ వారికి అయితే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటారు కాబట్టి వారు ఈ లిస్టుని డైరెక్ట్గా ఈ ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసేసుకొని ఎక్సెల్లో ఇంకేమైనా సరే చిన్న చిన్న మార్పులతో ఓటర్స్ లిస్టుని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సర్వీసెస్లో ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్. ఇక్కడ ప్రెజెంట్ స్టడీయింగ్ క్లాస్ వద్ద ఇక్కడ మనం క్లాసెస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టూడెంట్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ ఇచ్చారు. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ ఈ టీసీని కూడా ఆన్లైన్లో జనరేట్ చేయవచ్చు. అదేవిధంగా ఫైనల్లో మనకి ప్రింట్అవుట్ కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ సర్వీసెస్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆప్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రస్తుతం అయితే రిపోర్ట్స్లో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ వస్తుంది. ఇది ఓటర్స్ లిస్ట్కి యూస్ఫుల్గా ఉండవచ్చు. నెక్స్ట్ సర్వీసెస్లో ఈ ఆన్లైన్ టీసీ ఆప్షన్ని, ఈ 2 ఆప్షన్స్ని ప్రస్తుతం ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్లో అప్డేట్ అనేది చేయడం జరిగింది.